ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం స్పోర్ట్స్లోని టెన్నిస్ గురించి తెలుసుకుందాం. క్షుణ్ణంగా టెన్నిస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు? ఒకరు లేదా ఇద్దరు ఉంటారు. టెన్నిస్లో ఈవెంట్స్ ఎన్ని అవుతాయంటే మొత్తం 5. మరి ఒకటోది మెన్స్ సింగిల్స్, నెక్స్ట్ ఉమెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్. ఈ విధంగా మొత్తం 5 టెన్నిస్లు జరుగుతాయి. అదేవిధంగా గ్రాండ్ స్లమ్ ప్రతి ఏడాదికి 4 జరుగుతాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్. ఈ విధంగా మనకి 4 మాత్రం గ్రాండ్ స్లమ్ జరుగుతాయి ఎవ్రీ 4 ఇయర్స్కి. ప్రతి ఏడాదికి 4 జరుగుతాయి ఈ 4 మరి ఫ్రెంచ్ ఓపెన్ అంటే ప్యారిస్, వింబుల్డన్ అంటే లండన్, ఆస్ట్రేలియన్ అంటే ఆస్ట్రేలియా, యుఎస్ ఓపెన్ అంటే యుఎస్ఏ. మరి టెన్నిస్లో నోకో జోకోవిక్, రాఫెల్ నాదల్ మట్టి కోట మహారాజు అంటారు రాఫెల్ నాదల్ని. ఈ విధంగా మనకు కొన్ని బిట్స్ ఆ విధంగా గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు టెన్నిస్ గురించి ఫ్రెంచ్ ఓపెన్ గురించి చూద్దాం. ఇది 2024 మే 26 నుండి జూన్ 9 వరకు ప్యారిస్లో జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ప్యారిస్లో జరుగుతుంది. ఫ్రెంచ్ కాబట్టి ప్యారిస్ ఫ్రెండ్స్. రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగింది ఇది 2024. ఇది 123వ ఎడిషన్. 1, 2, 3 గుర్తుపెట్టుకోండి, వరుసగా ఉంది కాబట్టి 1, 2, 3. మరి సీరియల్ నెంబర్, ఈవెంట్, విన్నరు, రన్నర్ ఎవరెవరు అనేది చూద్దాం. కొంచెం క్లూ పద్ధతిలో నేర్చుకుందాం. మరి మెన్స్ సింగిల్, మెన్ ఒక్కడే కదా కార్ నడిపించేది, అల్కగా నడిపిస్తాడు కార్లోస్ అల్కరాజ్. ఎట్లా నడిపిస్తాడు ఈయన కార్లోస్ అల్కరాజ్. ఈయన ఎవరు? స్పెయిన్. స్పీడ్గా నడిపిస్తాడు, స్పెయిన్ అని గుర్తుపెట్టుకో. మరి ఇతనితో నాడి ఓడిపోయినోడు ఎవడు? అలెగ్జాండర్ జెరోవ్. జర్మనీ జర్మన్ జారిపోయాడు కాబట్టి అలెగ్జాండర్ జర్మన్ జెరోవ్. నెక్స్ట్ మరి ఉమెన్స్ సింగిల్స్లో ఈ సాస్వే మాటెక్ బాగా టెక్ ఉంది, అందుకే గెలిచింది. అయినా కానీ పోలాండ్ అన్నా కానీ, నీ ల్యాండ్కి అన్నా కానీ మీరు టెక్ ఉన్నామే, ఈమెనే గెలిచింది, సాగ్వే. మరి జాస్మిన్ పార్లోని ఓడిపోయింది. ఇటలీ ఆమె జాస్మిన్ పార్లోని ఓడిపోయింది ఉమెన్స్ సింగిల్స్లో. మరి మెన్స్ డబుల్స్లో ఇందాక మనం కార్లోస్ అల్కరాజ్ ఒక్కోడే కాబట్టి మెన్స్ సింగిల్స్ అని గుర్తుపెట్టుకోండి. మరి మెన్స్ డబుల్స్ అంటే ఇద్దరు. మరి మార్సేలో అరేవాలో సాల్వడార్ ఇతను, మాటే పావిక్ క్రొయేషియా అతను. పావిక్ ఒకడు, అరేవాలో ఒకడు, ఇద్దరు. మరి ఈ ఇద్దరితో ఇంకో ఇద్దరు ఎవరు ఆడినరు? సిమోన్ బొలోలి ఇటలీ, ఆండ్రియా వవాసోరి ఇటలీ. ఇద్దరు కూడా ఇటలీ వాళ్ళు ఆడడం జరిగింది. వీళ్ళేమో రన్నర్స్. ఇందాక మనం మార్సెలో అరేవాలో, అదేవిధంగా మాటే మార్కి. ఇక్కడ 2 మెన్ అన్నప్పుడు ఇద్దరు కూడా మా అక్షరంతోనే వస్తుంది ఫ్రెండ్స్, కొంచెం గుర్తుపెట్టుకోండి. మరి విన్నర్స్ వీళ్ళిద్దరు. మరి ఉమెన్స్ డబుల్స్ వీళ్ళ పేర్లు ఎట్లున్నాయి మన ప్రాణానికి కదా. కోకో గఫ్ చెప్పుకుంటే కోకో అంటే కొబ్బరి, అమెరికా, యుఎస్ఏ. క్యాథరీనా సినియాకోవా, ఇదేమో కోకో. ఇక్కడంతా కాకా సౌండ్ వస్తుంది. ఉమెన్స్ డబుల్స్లోనేమో కాకా సౌండ్, మెన్స్ డబుల్స్లోనేమో మామా సౌండ్ వస్తుంది. మరి ఓడిపోయిన వాళ్ళు సారాషానే ఇటలీ, జాస్మిన్ పవర్లో ఇటలీ. ఇటంతా ఇటలీలో ఉన్నారు. ఇలా మెన్స్లో ఇటలీ, ఇక్కడ ఇటలీ, ఇటలీ. ఒక్కటే జర్మనీ ఓడిపోయినాడు, జర్మన్ జారిండని అన్నా కదా, అదొక్కటే సింగిల్స్ మెన్స్. మిగతా అంతా కూడా ఇటలీ కనబడుతుంది. మన నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్. ఇందాక మెన్స్ డబుల్స్ ఇద్దరు మగోళ్ళే, ఇద్దరు ఆడోళ్ళే, సింగిల్ ఇవన్నీ చూసినాం మనం. మరి మిక్స్డ్ డబుల్స్ లారా సిగ్మాండ్ ఆడిండ్రు. లారా సిగ్మాండ్ జర్మనీ, ఎడ్వర్డ్ రోజర్ వాసెలిన్. ఈ వ్యాజలిన్ అని గుర్తుపెట్టుకోండి. వ్యాజలిన్ లారా ఒకళ్ళు, లారా సిగ్మాండ్ ఒకళ్ళు, వ్యాజలిన్ ఒకళ్ళు జర్మనీ. ఇదేం ఫస్ట్ లారానేమో జర్మనీ, రోజర్ ఎవర్ ఫ్రాన్స్, వ్యాజలిన్ ఫ్రాన్స్. మరి ఎవరితో గెలిచిరు? దేసిరే కౌలిక్ యుఎస్ఏ, నియాల్స్ కుప్సీ బ్రిటన్. మరి కార్లోస్ అల్కరాజ్ జూన్ 9న జరిగిన
ఫైనల్లో మూడవ సిరి 6-2, 6-3, 2-6, 5-7, 6-1. మరి 4వ సిరి అలెగ్జాండర్ జెరోపై విజయం సాధించాడు. ఇదే మొదటి ఫ్రెంచ్ ఓపెన్. మొత్తానికి ఇది 3వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇంతకుముందు వేరే 2 గెలుచుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ మాత్రం ఫస్ట్ టైం రావడం జరిగింది. మరి 2022లో యుఎస్ ఓపెన్ సింగిల్స్లో అప్పుడు వచ్చిండు. 2023 వింబుల్డన్లో కూడా ఈయనకు రావడం జరిగింది. యుఎస్ ఓపెన్ ఒకటి, వింబుల్డన్ ఒకటి. ఈ 2 కాకుండా ఇప్పుడు ఇతనికి 3వదైనటువంటి గ్రాండ్ స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ కూడా వచ్చింది. 21 ఏళ్ల పిన్న వయసులో 3 భిన్నమైన కోర్టులపై గ్రాండ్ స్లామ్ గెలిచిన తొలి ఆటగాడుగా గెలిచాడు. ప్రైజ్ మనీ విజేత 21 కోట్లు. చూసిరా ఫ్రెండ్స్, ఇది ఆడుకున్నా అయిపోతుండే. 21 కోట్ల 71 లక్షలు. మరి అది రాదు మనకు, ఇది చదివేదందుకు ఇది ఎందుకు కష్టం, మరి చదవాలి. ఇక స్వియాటెక్ ఇందాక అనుకున్నాం కదా ఈమె గురించి. స్విమాటెక్ జూన్ 8న జరిగిన ఫైనల్స్లో 6-2, 6-1 స్కోర్లో జాస్మిన్ పావ్లోనిపై ఘన విజయం సాధించింది. మరి ఫ్రెంచ్ ఓపెన్ 2020 కూడా 2022 ఉమెన్ విన్నర్ ఈమెనే. ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ ఈమెనే. ఇక స్విమాటెక్ మరి వరుసగా ఫ్రెంచ్ ఓపెన్లో గెలుచుకుంది. ఈమె కెరీర్లో 5వ గ్రాండ్ స్లామ్. యుఎస్ ఓపెన్ మాత్రం 2022లో మొత్తం 5 గ్రాండ్ స్లామ్ దాంట్లో గెలవడం జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్లో మరి 2 సార్లు గెలిచింది. ఈ విధంగా మరి 2007లో జాస్మిన్ హెరిన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ వరుసగా 3వసారి తొలి మహిళా ప్లేయర్గా ఈమె నిలిచింది. జస్టిస్ హెలిన్ తర్వాత, అంటే ఆమె తర్వాత ఈమె ఫ్రెంచ్ ఓపెన్కు వరుసగా 3వసారి తొలి విజేతగా. ఈగని గుర్తుపెట్టుకోండి. సాగ్వే అన్న ఇక స్విమాటెక్ కన్నా ఒకటే. ఆ విధంగా మరి ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఫ్రెంచ్ ఓపెన్ గురించి. నేను కొంచెం క్లూ ద్వారా చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకొని నీట్గా రాయండి. అదేవిధంగా నేను కూడా రాయాలి, నేను కూడా అంతే బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ కీప్ స్మైల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.